Okay, today we will discuss about the graphs in data structures. Okay, in this we will discuss about the graph definition and what is the uses of graphs and what are different nodes and what are different types of graphs related to that and what are the terminologies of the graph. Okay, what is the graph? Graph is the pictorial representation of the set of objects where these objects connected by the links. ఓకే, గ్రాఫ్ అంటే ఏంటి? మనం డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అన్ని నోడ్స్ అండ్ వాటిని కనెక్ట్ చేయడానికి లైన్స్, వాటిని లింక్స్ అంటాం. ఓకే, దోస్ ఆబ్జెక్ట్ ఆర్ సమ్ సెట్ పెయిర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మనం ఏమంటున్నాం? వీ కాల్ దస్ యాజ్, దాన్ని పిక్చరియల్గా రిప్రజెంట్ చేయడానికి వీ కెన్ యూజ్ ద గ్రాఫ్స్. అండ్ దీస్ ఇంటర్ కనెక్టెడ్ ఆబ్జెక్ట్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ద పాయింట్స్. వాటిని మనం నోడ్స్ అని, వర్టిసెస్ అని అంటాం. మనం ట్రీలో నోడ్స్ అని ఎట్లా అంటామో, గ్రాఫ్స్లో వర్టిసెస్ అని అంటాం అన్నట్టు. And these nodes are connected by the links, those are called the edges. ఈ vertices ని కనెక్ట్ చేయడానికి మనం ఏవైతే లింక్స్ ని యూజ్ చేస్తామో those are called the edges. And this is the common data structure which consists of finite set of nodes and set of edges connecting them. Okay, always the graph is the finite set of vertices and those vertices are connected by using the edges, and it is also belongs to the non-linear data structure which consists the nodes and edges. Okay, non-linear data structure కిందకి వచ్చేసరికి మనకి ఏమేమి ఉన్నాయి? ట్రీస్, గ్రాఫ్స్ కదా. లాస్ట్ క్లాస్లో మనం ట్రీస్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం? నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్, గ్రాఫ్స్. ఓకే, వాట్ ఈస్ ద గ్రాఫ్? A graph consists of finite set of vertices and set of edges which connect a pair of nodes. This is the example of the graph. చూడండి ఏంటి? it consists of finite set of vertices. వీటిని nodes అంటాం. ఇక్కడ 5 nodes ఉన్నాయి and these are connected by the edges. These lines are called the edges. Okay, and this can also be defined as this is the data structure which consisting of data which is stored among many group of edges and vertices which are interconnected. మనం గ్రాఫ్ని ఇలా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఇంకొకలాగా ఎలా డిఫైన్ చేసుకోవచ్చు? ఏ గ్రాఫ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఆర్డర్డ్ సెట్ G V, E where V of G represents the set of vertices and E of G represents the set of edges. Edges are used to connect these vertices. Okay, for example, ఈ గ్రాఫ్ని రిప్రజెంట్ చేయడానికి ఏంటి? వాట్ ఆర్ ద vertices? What is the V? V consists 0, 1, 2, 3, 4 are the vertices. V consists the set of vertices. And E consists the, what is the E? Set of edges. 0, 1. ఇక్కడ చూడండి, 0, 1 అంటే 0, 1కి ఒక కనెక్ట్ చేయడానికి ఒక లైన్ ఉంది. నెక్స్ట్ 1, 2, 1, 2కి ఒక ఎడ్జ్, 2, 3కి, నెక్స్ట్ 1, 3కి, 3, 4కి, 0, 4. దీస్ ఆర్ ద సెట్ ఆఫ్ ఎడ్జెస్. మనం ఇలా డిఫైన్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద గ్రాఫ్? Graph is the finite set of vertices and set of edges, and edges are used to connect those vertices. And what is the use of graph? మనం గ్రాఫ్ని ఎందుకు యూజ్ చేస్తాం? ఓకే, దీస్ ఆర్ యూజ్డ్ టు సాల్వ్ మెనీ రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ and these are also used to represent the networks. And these network may include part in a city. సిటీలలో డిఫరెంట్ సిటీస్ని కనెక్ట్ చేసుకోవడానికి, ఆ పార్ట్ని స్పెసిఫై చేయడానికి మనం గ్రాఫ్స్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే టెలిఫోన్ నెట్వర్క్ని, ఓకే, దోస్ కెన్ ఆల్సో బి స్పెసిఫైడ్ బై యూజింగ్ దీస్ గ్రాఫ్స్. అండ్ దీస్ కెన్ ఆల్సో యూజ్డ్ ఇన్ సోషల్ నెట్వర్క్స్ లైక్ ద లింక్డ్ఇన్, ఫేస్బుక్, ఇలాంటి వాటిలో కూడా మనం గ్రాఫ్స్ని యూజ్ చేసుకోవచ్చు రిప్రజెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఉందనుకోండి, ఫేస్బుక్లో గ్రాఫ్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే ఈచ్ పర్సన్ని ఒక వర్టెక్స్ లాగా, అంటే నోడ్ లాగా రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఆ పర్సన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే పర్సన్ ఐడి, జెండర్, హీ బిలాంగ్స్ టు విచ్ స్టేట్, అట్లాంటివన్నిటి, సిటీ, ఇట్లాంటివన్నిటిని రిప్రజెంట్ చేయడానికి మనం ఏం చేస్తాం? దోస్ కెన్ బి టేకెన్ యాజ్ ద వర్టిసెస్ అన్నట్టు. దాన్ని ఒక స్ట్రక్చర్. వాటిని కనెక్ట్ చేయడానికి, ఒక పర్సన్కి ఆయనకి లింక్ ఉన్న వాళ్ళని అందరినీ కనెక్ట్ చేయడానికి డిఫరెంట్
ఎడ్జెస్ని యూజ్ చేస్తామండి. సో మనం సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ని రిప్రజెంట్ చేయడానికి కూడా మనం గ్రాఫ్స్ని యూజ్ చేసుకోవచ్చు. And next, what are the different types of nodes in the graphs? Okay, we have two types of nodes, root node and leaf node. Okay, root node అంటే ఏంటి, ఈజ్ ద అన్సెస్టర్ ఆఫ్ ఆల్ అదర్ నోడ్స్. మనం చెప్పుకున్నాం ట్రీలో కూడా ఏంటి రూట్ నుంచి స్టార్ట్ అవుతుంది. జస్ట్ లైక్ గ్రాఫ్లో కూడా ఏంటి రూట్ నోడ్ ఉంటుంది. రూట్ నోడ్ అంటే ఏంటి, ఫస్ట్ నోడ్ అన్నట్టు. జస్ట్ ఇట్ ఈస్ ద అన్సెస్టర్ ఆఫ్ ఆల్ అదర్ నోడ్స్ ఇన్ ద గ్రాఫ్. ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ అన్సెస్టర్స్. దానికి ముందు ఏమి ఉండవు నోడ్స్. అండ్ ఈచ్ గ్రాఫ్ కన్సిస్ట్ ఓన్లీ వన్ రూట్ నోడ్. ఒక్క రూట్ నోడ్ మాత్రమే ఉంటుంది. ఓకే, జనరల్లీ దిస్ ఈజ్ యూజ్డ్ టు స్టార్ట్ ట్రావర్సింగ్ గ్రాఫ్ ఫ్రమ్ దిస్. రూట్ నుంచి స్టార్ట్ చేయడానికి, ట్రావర్స్ చేయడానికి ఈ రూట్ నోడ్ని యూజ్ చేస్తాం. ఓకే, అనదర్ ఈజ్ ద లీఫ్ నోడ్. లీఫ్ నోడ్ అంటే ఏంటి, లీఫ్ నోడ్స్ ఆర్ ద లీఫ్ విచ్ డు నాట్ హ్యావ్ ఎనీ సక్సెసర్స్. అంటే ఎండింగ్ అన్నట్టు. ఈ లీఫ్ నోడ్స్ అనేటివి ఎండింగ్ నోడ్స్. Okay, these have only ancestor nodes and they can have any number of incoming edges. దానికి ఎన్ని ఇన్కమింగ్ ఎడ్జెస్ అయినా ఉండొచ్చు, బట్ దే విల్ నాట్ హ్యావ్ ఎనీ అవుట్ గోయింగ్ ఎడ్జెస్. ఎందుకు, అవే లాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా రూట్ ఉందనుకోండి, ఇట్లా ఇవి కనెక్ట్ అయి ఉంటే ఇలా ఇది ట్రీ అంటున్నాం. జస్ట్ లైక్ ఇట్లానే మనం గ్రాఫ్ని కూడా వేయచ్చు. దిస్ ఈస్ ద రూట్ నోడ్ అండ్ దీస్ టూ ఆర్ ద లీఫ్ నోడ్స్. వీటిని లీఫ్ నోడ్స్ అంటామండి. చూడండి, ఇక్కడ రూట్ నోడ్కి ముందు యాన్సెస్టర్స్ ఉండవు. ఓకే, లీఫ్ నోడ్స్కి తర్వాత సక్సెసర్స్ ఉండవు. ఓకే, దీన్ని అంటే ఏంటి, వీ హ్యావ్ ద టూ టైప్స్ ఆఫ్ నోడ్స్, రూట్ నోడ్ అండ్ వాట్ ఈస్ దట్, లీఫ్ నోడ్. And we have many number of graphs in the graphs available. What are those? This is the list of different graphs. మనకు చాలా టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఉన్నాయి. ఇక్కడ నేను కొన్ని లిస్ట్ ఆఫ్ గ్రాఫ్స్ డిస్ప్లే చేశాను. చూడండి, మనం తర్వాత ఇవన్నీ ఏంటో చూద్దాం. We have the different types of graph. What is that? Finite graph, infinite graph, trivial graph, simple graph, okay, multi graph, null graph, complete graph, రెగ్యులర్ గ్రాఫ్, బైపార్షియేట్ గ్రాఫ్, ఇంకొకటి సూడో గ్రాఫ్, లేబుల్డ్ గ్రాఫ్, డైగ్రాఫ్, ఓకే, సబ్ గ్రాఫ్ అండ్ కనెక్టెడ్ డిస్కనెక్టెడ్ గ్రాఫ్, సైక్లిక్ గ్రాఫ్, వర్టెక్స్ లేబుల్డ్ గ్రాఫ్స్, అసైక్లిక్ గ్రాఫ్, డైరెక్టెడ్ అసైక్లిక్ గ్రాఫ్. ఫైనైట్ గ్రాఫ్ అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఈజ్ స్పెసిఫైడ్ ఇన్ ద గ్రాఫ్. ఇన్ఫినైట్ గ్రాఫ్ అంటే ఏంటి, ఎన్నైనా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫేస్బుక్ అట్లాంటివన్నిటి, ఇంటర్నెట్ అన్నీ ఇన్ఫినైట్ ఎన్నో ఉంటాయి. అది మనకు స్పెసిఫై చేయలేదు. ట్రివియల్ గ్రాఫ్ అంటే ఏంటి, ఓన్లీ వన్ నోడ్ మాత్రమే ఉంటుంది. ఓకే, సింపుల్ గ్రాఫ్. సింపుల్ గ్రాఫ్ అంటే ఏంటి, జనరల్గా మనం ఏంటి ఒక డిఫరెంట్ నోడ్స్ని కలపడానికి, అంటే నో లూప్స్, నో మల్టీ ఎడ్జెస్ బిట్వీన్ ద గ్రాఫ్స్. ఒక నోడ్ ఒక వర్టెక్స్ని ఇంకో వర్టెక్స్ని కలపడానికి మల్టిపుల్ ఎడ్జెస్ ఉండొచ్చు. ఇక్కడ మనకు ట్రీ అంటే ఒకటే ఉంటుంది ఎడ్జ్. బట్ ఇక్కడ గ్రాఫ్లో ఏంటి, వెన్ ద గ్రాఫ్లో ఏంటి, అక్కడ నోడ్స్ అంటాం, ఇక్కడ వర్టిసెస్ అంటాం. ఈ వర్టిసెస్ని కలపడానికి ఓన్లీ వన్ ఎడ్జ్ ఉంది. నో లూప్స్, నో సైకిల్స్ అవన్నీ లేకపోతే దాన్ని మనం సింపుల్ గ్రాఫ్ అంటాం. మల్టీ గ్రాఫ్ అంటే ఏంటి, మల్టిపుల్ ఎడ్జెస్ మే బీ పాసిబుల్. నల్ గ్రాఫ్ అంటే ఏంటి, జస్ట్ ఇట్లా డాట్ ఉంటుంది, దిస్ ఈస్ ద నల్ గ్రాఫ్. ఓన్లీ ఇట్లా ఒకటే వర్టెక్స్ ఉంటుంది, దీనికి ఏం కనెక్షన్స్ ఉండవు, ఏమి ఉండవు. అట్లాంటి వాటిని మనం నల్ గ్రాఫ్ అని అంటాం. కంప్లీట్ గ్రాఫ్. కంప్లీట్ గ్రాఫ్ అంటే ఏంటి, ఒక నోడ్ ఒక వర్టెక్స్ నుంచి ప్రతి వర్టెక్స్కి ఎడ్జెస్ ఉండడం కదా, ఇట్లాంటివన్నిటిని. ఇవన్నీ డిఫరెంట్ మనం తర్వాత దాంట్లో ఇవన్నీ డీటెయిల్గా వాటి పిక్చర్స్ ఎలా ఉంటాయి అవన్నీ రిప్రజెంట్ చేసి నేను మీకు చూపిస్తాను, ఎట్లా స్పెసిఫై చేస్తాము అండ్ వేటిని మనం దేనికోసం యూజ్ చేసుకుంటాం అనేది తర్వాత చూద్దాం. ఓకే, మనం ఫస్ట్ ఏం చేద్దాం, టెర్మినాలజీ, గ్రాఫ్కి రిలేటెడ్ టెర్మినాలజీస్. మనం ఏ డేటా స్ట్రక్చర్స్ గురించి నేర్చుకున్నప్పుడైనా వాట్ ఆర్ ద టర్మ్స్ రిలేటెడ్ టు దట్ డేటా స్ట్రక్చర్. Here graph is also one of the non-linear data structure. So graph ki related terms em unnai manaki. Okay, we have edge. మనకి గ్రాఫ్లో ఏమున్నాయి నాన్న, ఎడ్జెస్ ఉంటాయి. ఓకే,
path untadi, closed paths ani, simple path. These are the different terms related to the graph. What is the edge? Edge ante link which is connecting two vertices. Okay, this is the primary unit which is used to form the graph. మామూలుగా vertices ఉంటాయి, బట్ వాటిని కనెక్ట్ చేయడానికి ఎడ్జ్ ఉంటేనే కదా అది గ్రాఫ్ అయ్యేది. సో దిస్ ఈస్ ద ప్రైమరీ యూనిట్ విచ్ ఈస్ యూజ్డ్ టు ఫార్మ్ ద గ్రాఫ్, అండ్ ఈచ్ ఎడ్జ్ హ్యాస్ టూ ఎండ్ పాయింట్, టూ ఎండ్స్ ఇలా కనెక్ట్ చేస్తా. ఇది దిస్ ఈస్ ద ఎడ్జ్. ఓకే, అండ్ దిస్ ఎండ్, ఈ ఎడ్జ్కి ఏంటి టూ ఎండ్ పాయింట్స్, ఇది ఒక వర్టెక్స్, ఇది ఒక వర్టెక్స్. టూ వర్టిసెస్ని కలపడానికి మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ పాత్. పాత్ అంటే ఏంటి? సీక్వెన్స్ ఆఫ్ నోడ్స్ విచ్ ఆర్ ఫాలోడ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ సమ్ టెర్మినల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మనకి ఇలా గ్రాఫ్ ఉంది, ఇట్లా ఏదో ఒక గ్రాఫ్ ఉందనుకోండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ మనము ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. ఇక్కడ నుంచి మనం ఇక్కడికి రీచ్ అవ్వడానికి వాట్ ఈస్ దట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 2 3 4 5 అనుకోండి. 1 నుంచి 2కి లింక్ ఉంది, 2 నుంచి 3, 3 to 4, 4 to 5. ఓకే, 1 2 3 4 5. దిస్ ఈస్ ద పాత్. అంటే సోర్స్ నుంచి డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ఒక ఏ ఆర్డర్లో అయితే మనము రీచ్ అవుతామో డెస్టినేషన్ని, ఆ ఆర్డర్ని స్పెసిఫై చేయడాన్ని మనం పాత్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టెర్మినల్ నోడ్ వి అయితే, ఇనిషియల్ నోడ్ యూ అయితే, యూ నుంచి వి కావడానికి వాట్ ఈస్ ద ఆర్డర్ వీ హ్యావ్ ఫాలోయింగ్, దట్ ఈస్ ద టెర్మినల్. ఒక్కొక్కసారి ఏంటి, దీని మధ్యలో ఈ కనెక్షన్ ఉండకపోవచ్చు, ఇటు ఉన్నాక మళ్ళీ ఇటు ఉండి ఇట్లా అని ఉండొచ్చు కదా. 1 2 4 3 5 అలా కూడా ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. దాన్ని స్పెసిఫై చేయడానికి మనము దాన్ని ఏమంటాం మనం? పాత్. క్లోజ్డ్ పాత్. క్లోజ్డ్ పాత్ అంటే ఏంటి? దిస్ విల్ బి కాల్డ్ యాజ్ ద క్లోజ్డ్ ఇఫ్ ద ఇనిషియల్ నోడ్ ఈజ్ సేమ్ యాజ్ ద టెర్మినల్. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో మళ్ళీ దాన్నే కనెక్ట్ అయితే మనము దాన్ని క్లోజ్డ్ పాత్ అంటాం. అంటే ఇప్పుడు ఇట్లా పాయింట్స్ ఉన్నాయనుకున్నాను, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడికి వచ్చాం, మళ్ళీ ఇటు వచ్చాం, మళ్ళీ ఇక్కడికే వచ్చాం. అంటే ఇట్లా క్లోజ్డ్గా ఉంటే దట్ ఈస్ కాల్డ్ ద క్లోజ్డ్ పాత్. ఓకే, వెన్ ద V0 ఈజ్ కాల్డ్ Vn, దిస్ ఈస్ ద అదేంటి సోర్స్ అండ్ దిస్ ఈస్ ద డెస్టినేషన్. ఓకే, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ నోడ్ సేమ్ అయితే దట్ ఈస్ కాల్డ్ ద క్లోజ్డ్ పాత్. సింపుల్ పాత్. సింపుల్ పాత్ అంటే ఏంటి? యూనిక్ వర్టిసెస్, ఒక్కసారి మాత్రమే వర్టెక్స్ రీచ్ అవుతుంది. ఒక్కొక్కసారి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇటు వచ్చి మళ్ళీ ఇట్లా కనెక్ట్ అయ్యి మళ్ళీ ఇట్లా రావచ్చు. అంటే ఏంటి? 1 2 3 మళ్ళీ 4 మళ్ళీ 2 మళ్ళీ తర్వాత 4, అంటే రిపీట్ అవ్వచ్చు. బట్ ఒకటేసారి ప్రతి వర్టెక్స్ని రీచ్ అయితే, యూనిక్గా రీచ్ అయితే దట్ ఈస్ కాల్డ్ ద సింపుల్ పాత్. ఓకే, క్లోజ్డ్ పాత్నే మనం ఇంకొకలాగా ఏమంటాం? సైకిల్. ద పాత్ దట్ స్టార్ట్స్ అండ్ ఫినిషెస్ ద సేమ్ వర్టెక్స్ ఈజ్ నోన్ యాజ్ ద సైకిల్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతామో అక్కడే ఎండ్ అయితే ఆ పాత్ని, దట్ ఈస్ కాల్డ్ ద సైకిల్. దట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద పాత్ని స్పెసిఫై చేయడాన్ని, ఆర్డర్ని స్పెసిఫై చేయడానికి క్లోజ్డ్ పాత్ అంట. ఇలాగ ఇక్కడ నుంచి మళ్ళీ కనెక్ట్ అయ్యి ఇట్లా మళ్ళీ దాన్నే కనెక్ట్ అయితే దట్ ఈస్ కాల్డ్ ద సైకిల్. లూప్. లూప్ అంటే ఏంటి? ద ఎడ్జ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద సిమిలర్ ఎండ్ పాయింట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1 2 3 4 నోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ 2ని కనెక్ట్ చేయడానికి మళ్ళీ ఇలా మనం ఒక ఎడ్జ్ని యూజ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ద లూప్. 2 నుంచి 2కే ఒక ఎడ్జ్, వాటిని మనం లూప్స్ అంటాం. నెక్స్ట్ అడ్జసెంట్ నోడ్స్. ఇఫ్ 2 vertices are end points of the same edge, then those nodes are called the neighbors or adjacent nodes. ఒకటే ఎడ్జ్ని, ఓకే, దిస్ ఈజ్ ద ఎడ్జ్. ఇప్పుడు ఈ ఎడ్జ్కి ఏంటి? ఈ ఎడ్జ్కి కనెక్ట్ అయిన ఈ రెండు వర్టిసెస్ని ఏమంటాం మనము? అడ్జసెంట్ నోడ్ ఆర్ నైబర్స్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఈజ్ ద డిగ్రీ. డిగ్రీ అంటే ఏంటి? ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అక్కరింగ్ టు ఏ వర్టెక్స్. ఈ నోడ్కి ఎన్ని ఎడ్జెస్ కనెక్ట్ అవుతున్నాయి, ఇక్కడ నుంచి వెళ్తున్నాయి, దాన్ని మనం డిగ్రీ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లుంది అనుకోండి, దీన్ని ఐసోలేటెడ్ నోడ్ అంటాం. అంటే దీని నుంచి ఏం ఎడ్జెస్ ఎక్కడికి లేవు, దానికి ఎక్కడి నుంచి దానికి కనెక్ట్ అయ్యేది. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అక్కరింగ్ టు ద వర్టెక్స్ ఈస్ కాల్డ్ ద డిగ్రీస్. అయితే దీంట్లో మనకు 2 types ఉంటాయి, ఇన్ డిగ్రీ, అవుట్ డిగ్రీ. టోటల్ ఇన్ డిగ్రీ అంటే ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్కమింగ్ ఎడ్జెస్. ఇప్పుడు చూడండి, 1 ఇక్కడ 2, దిస్ ఈస్ ద 3 అండ్ దిస్ ఈస్ ద 4. ఓకే, నేను ఇక్కడ ఇవి నోడ్స్,
దీస్ ఆర్ ద నోడ్స్. మనం గ్రాఫ్స్ మనం డ్రా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 2కి, 2 నుంచి 3కి, మళ్ళీ 2 నుంచి 4కి, 3 to 4, 1 to 4, నెక్స్ట్ 1 to 4 ఇంకొకటి ఇలా ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్కమింగ్ ఎడ్జెస్. 1 ఎన్ని కనెక్ట్ అవుతున్నాయి? 2 కనెక్ట్ అయింది, 4 కనెక్ట్ అయింది 2 సార్లు. సో 1 2 3. దీనికి డైరెక్షన్స్ లేవు కాబట్టి ఇవన్నీ తీసుకోవచ్చు. సో ఇన్ డిగ్రీ ఫర్ ద 1 ఈజ్ ద 3. అవుట్ డిగ్రీ అంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్ గోయింగ్ ఎడ్జెస్. ఇక్కడికైతే ఎట్లయినా కనెక్ట్ అయింది, దీని నుంచి 2కి ఉంది, 1 నుంచి 2కి ఉంది, 1 నుంచి 4కి ఉంది, 1 నుంచి మళ్ళీ 4కి ఉంది. సో 1 నుంచి ఎన్ని ఎడ్జెస్ పోతున్నాయి? ఓకే, ద ఎడ్జెస్ గోయింగ్ ఫ్రమ్ ఈజ్ కాల్డ్ అవుట్ డిగ్రీ, ద ఎడ్జెస్ కమింగ్ టు ఈజ్ కాల్డ్ ద ఇన్ డిగ్రీ. ఓకే, ఇన్కమింగ్ ఎడ్జెస్ ఇక్కడికి ఏమొస్తున్నాయి? ఇట్లా డైరెక్షన్స్ ఉన్నాయనుకున్నానా, ఇది ఏమవుతుంది? ఇది అవుట్ డిగ్రీ అవుతుంది. ఇప్పుడు ఇలా ఉందనుకో, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఇది ఇన్ డిగ్రీ అవుతుంది. సో 1 యొక్క అవుట్ డిగ్రీ ఏంటి? 2. ఇప్పుడు ఇది కూడా ఇది వస్తుంది అనుకోండి, ఓన్లీ అవుట్ డిగ్రీ ఇస్ ద 1 అండ్ ఇన్ డిగ్రీ 2 వస్తున్నాయి ఇక్కడికి. సో దిస్ ఈజ్ ద 2 అవుట్ డిగ్రీ ఇస్ ద 2. అట్లా కాకుండా ఈ డైరెక్షన్స్ అంటే మనం యారో స్పెసిఫై చేయలేదనుకోండి, దాన్నే ఇన్ డిగ్రీ లాగా అవుట్ డిగ్రీ లాగా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈజ్ ద ఫారెస్ట్. ఫారెస్ట్ అంటే ఏంటి? ద ఫారెస్ట్ ఈజ్ ద గ్రాఫ్ వితౌట్ సైకిల్స్. సైకిల్ లేకుండా, కనెక్షన్స్ లేకుండా, ఇండివిజువల్గా ఉంటే దట్ ఈస్ కాల్డ్ ద ఫారెస్ట్. ఓకే, ఇవి కొన్ని జనరల్గా మనం యూజ్ చేసే టర్మ్స్ రిలేటెడ్ టు ద వాట్ ఈస్ ద గ్రాఫ్. ఓకే, ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద దేని గురించి చూద్దాం మనము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్